ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగం ప్రవేశించే ముందుగా ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఒక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ వాక్య భాగం ధ్యానించుకుంటుండగా కృప చూపి నడిపించి సహాయం చేయండి. ఈ వాక్యంలో ముందుకెళ్ళి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. మీ ఆత్మను మా మీద కృమ్మరించి ప్రభువా మీ నామమున ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. ఆయన మార్గంలో పోచుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీరి కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవునికి వీని ఎందుకు ప్రత్యక్షపరచబడ్డకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు ఉన్న పంపినవాడి క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాడి కన్నుల మీద బురద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపుగల వాడై వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘటన మనం బాగా గమనించవలసింది. యేసు ప్రభు ఒక మార్గంలో నిలిచినప్పుడు ఒక పుట్టి గుడ్డివాడు అక్కడ కనపడడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టకు ఎవడు పాపం చేసిను? వీడా, వీని కన్నవారా అని అడిగేవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మనం గమనించినట్లయితే అనేక మంది జీవితాల్లో అనేకమైన కష్టాలు వస్తాయి. అప్పుడు అందరూ అనుకుంటుంటారు, వీరు ఏదో పాపం చేశారు, వీరి సంతానం ఏదో పాపం, వీరి తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు, అందుకే వీరికి కష్టాలు వచ్చాయి. వీరి తల్లిదండ్రులు చేసిన పాపం వల్లనే వీరి పిల్లలు ఈ రోగంతో ఉన్నారు. తల్లిదండ్రులు చేసిన శాపమే పిల్లలకు తగిలింది, తల్లిదండ్రులు చేసిన దోషమే పిల్లలకు కలిగింది అని అనేక మంది అనుకుంటే, లేకపోతే వీడే ఏమైనా పాపం చేశాడేమో, వీరికి జబ్బు వచ్చింది, వీడే ఏమైనా దోషం చేశాడేమో, వీరికి కష్టం వచ్చిందని అనుకుంటుంటారు. కానీ యేసు ప్రభు ఒకటే మాట చెప్తున్నాడు, వీడేలో వీని కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడ్డకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఈరోజు నీ జీవితంలో కష్టం వస్తే నీవు అనుకోవద్దు ఎటువంటి పాపం జరిగిందో, ఎటువంటి శాపం జరిగిందో, ఎటువంటి దుర్మార్గత జరిగిందో అని. దేవుని క్రియలు ఈరోజు నీ ఎందుకు ప్రత్యక్షపరచబడ్డానికి దేవుడు ఆ యొక్క సమస్య నీకు ఉద్భవించుండొచ్చు. దేవుని క్రియలు నీ ఎందుకు జరుగుతాయి. ఈరోజు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి ఆహ్వానిస్తే దేవుని క్రియ నీ జీవితంలో జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరిస్తే నీ జీవితంలో అద్భుత కార్యం జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే నీ జీవితంలో ఒక మహోన్నతమైన కార్యం జరుగుతుంది. గమనించండి, వెంటనే అన్నాడు ప్రభువు. బాగా మనం గమనించినట్లయితే వాక్య భాగంలో ప్రభు వెంటనే అంటున్నాడు, పగలున్నంత వరకు నన్ను పంపేవాడి క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చినది అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలోకి వెలుగునని చెప్పాను. ఆయన ఆ విధంగా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి బురద వారి కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు పొందాడు. ఆ పుట్టుకుంటి వాడు ఆ యేసు ప్రభు నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి బురద వాడి కళ్ళకు పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి ఆ విధంగా సిలోయమను కోనేటికి వెళ్ళి ఆ బురదను కడుక్కొని వెంటనే వాడికి చూపు వచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీడు పాపం చేయలేదు, వీని కన్నవారి పాపం చేయలేదు. దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడ్డకే వీడి గుడ్డివాడుగా పుట్టినని ప్రభు స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. ఈరోజు మన జీవితంలో ఈ కష్టం ఎందుకు వచ్చింది, మన జీవితంలో నష్టం ఎందుకు వచ్చింది, మన జీవితంలో వ్యాధి ఎందుకు వచ్చింది, మన జీవితంలో బాధ ఎందుకు వచ్చింది, మన జీవితంలో ఇరుకులు ఎందుకు వచ్చాయి, మన జీవితంలో అప్పులు ఎందుకు వచ్చాయి, మన జీవితంలో సమస్యలు ఎందుకు వచ్చాయి, ఉద్యోగం ఎందుకు రాలేదు, పిల్లలు ఎందుకు పుట్టలేదు, ఎందుకు ఈ జీవితం అంతా ఈ దుర్భరంగా ఉంది, ఎందుకు ఈ బ్రతుకు అని నువ్వు అనుకుంటే యేసు ప్రభు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. దేవుని క్రియలు ఎందుకు ప్రత్యక్షపరచబడ్డానికే, యేసు క్రీస్తు ప్రభు నీకు ప్రత్యక్షపరచబడ్డానికే, నువ్వు యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించడానికే ఈ విధమైన సమస్య నీ జీవితంలోకి వచ్చింది. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా హృదయంలో నివసించు. నీవు కలువరి శిలువలో, చేతుల్లో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ముళ్ళ కిరీటము, ప్రక్కలో బల్లెం కొట్టు, వీపంతయు దున్నబడ్డ దేహం ద్వారా ఆఖరి రక్తం పుట్టి
చిందించావు నా పాపం నిమిత్తమని నువ్వు అంగీకరించి నా హృదయంలోకి వచ్చి నీ రక్తంతో నా పాపం కడుగొని నువ్వు అడిగినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి ఆయన హృదయంలో నివాసం చేసి తన వాక్యం ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నిన్ను నీతిమంతులుగా తీర్చి నిన్ను రక్షించి ఇటువంటి సమస్యలు నీ జీవితంలో ఏముంటే నీ అప్పులను తీర్చి దేవుని మహిమ కలిగిస్తాడు. నీ శాపమును వాపి దేవునికి మహిమ కలిగిస్తాడు. నీ జీవితంలో సంతానాన్ని వృద్ధి చేసి దేవుడికి మహిమ కలిగిస్తాడు. నీ ఉద్యోగం అనుగ్రహించి దేవునికి మహిమ కలిగిస్తాడు. నీ సమస్తము సమృద్ధిగా దయచేసి దేవునికి మహిమ కలిగిస్తాడు. నీకు ఐశ్వర్యం అనుగ్రహించి దేవునికి మహిమ కలిగిస్తాడు. నీకు కష్టం తీర్చి దేవునికి మహిమ కలిగిస్తాడు. నీ నష్టం తీర్చి దేవునికి మహిమ కలిగిస్తాడు. నీ వ్యాధిని తీర్చి దేవునికి మహిమ కలిగిస్తాడు. నీ యొక్క సమస్యను తీర్చి దేవునికి క్రియలు ప్రత్యక్షపరచబడి దేవుని నామమును మహిమపరచడానికి యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలోనికి రావాలి. సహోదరుడా సహోదరి, యేసు క్రీస్తు ప్రభు ఆ విధంగా చేయగలడు. నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు. సర్వశక్తిమంతుడైన దేవుడు, ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడు, ఎరికో గోడలు కూల్చిన దేవుడు, యోర్దాను నదిని ఆపివేసిన దేవుడు, ప్రవాహాన్ని ఎగువ ప్రవాహం దిగువ ప్రవాహంగా యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులను ఆపిన దేవుడు, చిన్న తాడు రాయితో గొల్యాతును హతమార్చినటువంటి దేవుడు, సింహముల నోరు మూసిన దేవుడు, అగ్నిగుండంలో చల్లార్చిన దేవుడు, షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు రక్షించిన దేవుడు, దానియేలు సింహబోనులో వేయబడినప్పుడు రక్షించిన దేవుడు, సంసోను దావీదు సింహములను చీల్చివేయుటకు శక్తిని అనుగ్రహించినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడడానికి, యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావడానికి, నీకు ఎటువంటి సమస్య కలిగినా కానీ అవి దేవుని మహిమ నిమిత్తము వాటిని తీర్చడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీవు యేసు ప్రభువుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు యేసు ప్రభువుని అంగీకరించే ధైర్యం ఉందా? నీకు యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించే విశ్వాసం ఉందా? అయితే ఈ క్షణమే మోకరించి ప్రార్థించు. యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ కల్వారి రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా, నీ కల్వారి రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు ప్రభువా, నీ రక్త ధారల ద్వారా నా పాప క్షమాపణ లభిస్తుందని నీవు విశ్వసిస్తే ఇటువంటి కార్యములు, ఇటువంటి అద్భుతములు నీ జీవితంలో కోకొల్లలుగా జరగబోతున్నాయి. నువ్వు ఊహించలేవు. అందరూ చెప్పిండొచ్చు నీ పరిస్థితి అయిపోయింది, అందరూ అనుకోవచ్చు వాడు అయిపోయాడు, ఆమె అయిపోయింది, ఆ కుటుంబం నాశనం, ఆ కుటుంబం సర్వనాశనం, ఆ కుటుంబం అయిపోయింది, వాడి వ్యాధి ముదిరిపోయింది, వాడు చనిపోతాడు, వాడి రోగము అయిపోయింది, వాడు చనిపోతాడని అందరూ అనుకోవచ్చు. యేసు ప్రభు సజీవుడైన దేవుడు నిన్ను బ్రతికించడానికి సిద్ధంగా ఉంటాడు. నా రోగం తీసివేసిన దేవుడు నీ రోగం తీసివేస్తాడు. నా వ్యాధులను తీసివేసిన దేవుడు నీ వ్యాధులను తీసివేస్తాడు. నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను ఎక్కలేని ఎత్తైన కొండలకు ఎక్కించిన దేవుడు నిన్ను కూడా ఈరోజు నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండలకు ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసిన యేసు క్రీస్తు ప్రభు నమ్మడమే. నా అప్పులు తీర్చిన దేవుడు నీ అప్పులను తీర్చివేయగలడు. నన్ను సమస్త ఆశీర్వాదం దీవెనత నింపిన దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నా కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు యేసు ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన జీవితాల్లో మనము యేసు క్రీస్తు ప్రభువును నమ్మి విశ్వసించే వారిగా ఉండాలి. కానీ ఏదో నామకార్థంగా, ఏదో శారీరకంగా ఆదివారం మందిరానికి వెళ్ళడము, సోమవారం నుంచి దైనందిన జీవితాల్లో లోపులు అనుసరించినట్టుగా అనుసరిస్తే అటువంటి జీవితం ఫలించదు. నువ్వు ఏ పంట విత్తుతావో ఆ పంట నీకు వస్తావు. నువ్వు పాపంతో పంట విత్తితే పాపం అనే పంటకు వస్తావు. నువ్వు పరిశుద్ధంతో పంట విత్తితే పరిశుద్ధ పంటకు వస్తావు. యేసు క్రీస్తు ప్రభువును పంట విత్తితే యేసు క్రీస్తు ప్రభు పంటకు వస్తావు. సహోదరుడు ఆ సహోదరి పరిశుద్ధ గ్రంథం నీ ఎదుట ఉంది. యేసు క్రీస్తు ప్రభు నీ చెంత ఉన్నాడు. నీవు ఆయన హృదయానికి ఆహ్వానించు. యేసు ప్రభువా, కమ్ ఇంటు మై హార్ట్, క్లీన్ మీ. యేసు ప్రభువా, నీ రక్తంతో నా యొక్క పాపాలన్నీ కడిగివేయి. యేసు ప్రభువా, వాష్ మీ. యేసు ప్రభువా, క్లీన్ మీ విత్ యువర్ హోలీ బ్లడ్ అని నువ్వు అడిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభు ఈ క్షణమే తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ఎంతకాలము నీ జీవితం, ఎంతకాలము ఈ దుర్భరమైన బతుకు, ఎన్ని దినములు కష్టపడతావు, ఎన్ని దినములు నష్టాలు చూస్తావు, ఎన్ని దినములు వ్యాధులను అనుభవిస్తావు, ఎన్ని దినములు రోగములను అనుభవిస్తావు, ఎన్ని దినములు అప్పులతో బతుకుతావు, ఎన్ని దినములు సుఖం లేని జీవితం జీవిస్తావు. యేసు ప్రభు చంద్రుడు, యేసు ప్రభు చూడండి, ఆయన గుడ్డివానికి కన్నులు తెచ్చిన దేవుడు నీ జీవితం మార్చలేడా? గుడ్డివానికి కన్నులు అనుగ్రహించిన దేవుడు నీ జీవితం అద్భుతం చేయలేడా? అది డాక్టర్లు చెప్పినటువంటి ఎటువంటి వ్యాధి అయినను యేసు ప్రభు స్వస్థపరచగలడు. డాక్టర్లు చేయలేమని చేతులు ఎత్తేస్తే యేసు ప్రభు బాగు చేయగలడు. అప్పుల వారు మీద పడిపోయి రేపో ఎల్లుండో నీ ఆస్తి పోతుందన్న పరిస్థితిని కూడా యేసు ప్రభు మార్చగలడు. నీ భార్య నేను విడిచిపెట్టిపోయిందా? యేసు ప్రభు నీ జీవితాన్ని కట్టగలడు. నీ భర్త నేను విడిచిపెట్టిపోయాడా? యేసు ప్రభు నీ జీవితాన్ని కట్టగలడు. నీ అన్నదమ్ములు నిన్ను వెలివేశారా? యేసు ప్రభు నీ బంధువర్గాన్ని అంతా కూడా నీ దగ్గరికి చేర్చగలడు. యేసు ప్రభు ప్రేమాస్వరూపి. యేసు ప్రభు కార్చిన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ లభిస్తుంది. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎటువంటి భేదము లేదు, ఎటువంటి డౌట్ లేదు. లోకం సర్వ మానవాళి పాపం చేసింది.
సర్వలోకంలోని మనుషులందరూ కూడా పాపం చేశారు. సహోదరుడా, సహోదరి, అన్నా, చెల్లి, అక్క, తమ్ముడు, నువ్వు అనుకోవచ్చు నేనే పాపినేమో అని. కాదు కాదు, సర్వ మానవాళి కూడా పాపముకు దాస్యములకు లోనైంది. యేసు క్రీస్తు ప్రభు సర్వ మానవాళి పాపమును తీసివేయడానికి కలవలసిన రక్తం చెందించాడు. యేసు రక్తం పాపాన్ని మనం పవిత్రంగా చేస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపకెంత జీవం పొందుతుంటే ఆయన అనుగ్రహించాడు. నీవు కొత్తగా జన్మిస్తే, ఈరోజు నీ జీవితంలో ఒకరు కొత్తగా జన్మిస్తేనే దేవుడు రాజ్యం చూడలేని పరిస్థితిగా సెలవుచ్చింది. ఇదిగా నీవు నీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన నీ మార్గం మారుస్తాడు, ఆయన నీ పద్ధతిని మారుస్తాడు, నీ జీవన విధానాన్ని మారుస్తాడు, నీ యొక్క తలంపులను మారుస్తాడు, నీ క్రియలను మారుస్తాడు. నీకు సహనాన్ని, ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని, దీర్ఘశాంతాన్ని, దయాలత్వాన్ని, మంచితనాన్ని, విశ్వాసాన్ని, సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని దయచేస్తాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, యేసు క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావాలి. నీ జీవితమే మారిపోతుంది. నూతన క్రియలు నీ జీవితంలో చేయబోతున్నాడు మన ప్రభు. నూతనమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు మన ప్రభు. నీవు చేయలేదనుకున్న కార్యాన్ని నీ చేత జరిగించగలడు మన ప్రభు. నా వల్ల కాదు అనుకున్న కార్యాన్ని యేసు ప్రభు నీ జీవితాన్ని సక్సెస్ఫుల్ గా చేయించగలడు. సహోదరుడా, మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. యేసు ప్రభుకు సమస్తము సాధ్యము. నిన్న నేడు ఒకే రీతిగా సజీవుడైనటువంటి దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన నీ హృదయంలో ఉంటే చాలు. నీ జీవితం ఆనందం, నీ జీవితం సంతోషం, నీ జీవితం ఒక మధురానుభూతి, నీ జీవితం ఒక ఉల్లాసమైనటువంటి జీవితం. లేకపోతే నీ జీవితం కష్టము, నష్టము, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, సమస్తమైన పాపము నిలయమై నీ జీవితము కుంగికించిపోతుంది. ఒకరి హృదయం నుంచి దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత వారి హృదయం మర్చిపోయి ఉంటే చూచి ఆ దురాత్మ వెళ్ళి ఈ హృదయంలో ఎవరు లేరని పోయి ఇంకా అనేక మంది దురాత్మను తీసుకొచ్చి ఆ హృదయంలో వేస్తే వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే దురాత్మలు చేరుకుంటాయి. నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే పాపం చేరుకుంటుంది. నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే దుఃఖం చేరుకుంటుంది. నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే శోధనలు చేరుకుంటాయి. నీ హృదయంలో యేసు ప్రభు లేకపోతే సమస్త కల్మషంతో నిండిపోతుంది. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. యేసు ప్రభు చెంతకు రా. యేసు ప్రభువా, నన్ను నువ్వు రక్షించు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని అభివృద్ధిపరచు, నా జీవితాన్ని నువ్వు పరిశుద్ధపరచు, నా జీవితాన్ని నువ్వు విశాలపరచు, నా సరిహద్దులను విశాలపరచని నువ్వు అడిగితే యేసు ప్రభు ఈ రోజు నీ పాప జీవితాన్ని చిన్ని విడిపించి నేను తన బిడ్డగా చేర్చుకొని తన పరలోక రాజ్యానికి నేను వారసుగా ప్రకటించి నీకు రక్షణ వస్త్రంతో అలంకరించి నేను ఆశీర్వదించి దీవించి నీ సమస్త కష్ట నష్ట వ్యాధి బాధలను యేసు ప్రభు తీరుస్తాడు. నేను తన బిడ్డగా చేర్చుకుంటాడు. దేవుడు వాక్యం దీవించుగాక. ప్రార్థించుకున్నాం. పరలోక ఉన్న మా తండ్రి, ఈ చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి అనేక మందికి ప్రభా ఈ వాక్యం ప్రచురపరచబడ్డకు ప్రభు చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించమని, దీవించి నడిపించమని, వాక్యం విస్తరింపు చేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.